Hi friends, welcome to EG Cinema sponsored by Surya by Share Market and MLA Varanasi Surya. నేను ఈసీలో ట్రావెల్ అవుతున్న ప్రాసెస్లో ఎప్పుడైనా ఒకటే నమ్ముతాను. సక్సెస్ ఉంటేనే మన చుట్టూ మనుషులు ఉంటారు. లేకపోతే ఏనాగడుగులు ఇక్కడ పట్టించుకోరు అనేది నాకున్న మైండ్ సెట్. అది నిజం కూడా. మీరు నమ్మినా నమ్మకపోయినా కొందరు ఒప్పుకుంటారు, కొందరు ఒప్పుకోకపోవచ్చు. కానీ సక్సెస్ ఉంటేనే సినిమా ఇండస్ట్రీలో అయినా ఎక్కడైనా కూడా చుట్టుపక్కల జనాలు ఉంటారు, రెస్పెక్ట్ చేస్తారు, ఏవైనా ఉంటాయి. సక్సెస్ లేకపోతే ఎవడు ఉండరు. దాంతో ఇంకే సక్సెస్ విషయం పక్కకు పెడితే నీతో అవసరం ఉంటేనే నీతో అవసరం ఉంటేనే ఎవడైనా వస్తాడు, ఎవడైనా మిమ్మల్ని ఫంక్షన్లు పిలుస్తారు, లేకపోతే పార్టీలు అంటారు, పబ్బులు అంటారు. ఇవన్నీ ఎప్పుడు ఉంటాయంటే మీ దగ్గర సక్సెస్ ఉన్నంత వరకే. సక్సెస్ లేకపోతే ఎవరు మీ చుట్టూ ఉండరు. ఈ విషయం నాకు పూర్తి క్లారిటీ ఉంది. అందువల్లే ఈవెన్ నేను ఈసీని ఇంత స్ట్రాంగ్గా డెవలప్ చేస్తున్నా కూడా నాకు అక్కడక్కడ ఫంక్షన్లకి నాకు మెసేజ్లు పెడుతుంటారు. సార్ ఈ ఫంక్షన్ ఖచ్చితంగా మీరు రావాలి సార్, మీరు రాకపోతే మాత్రం మేము చాలా ఫీల్ అయిపోతాం, ఇలాంటి మెసేజ్లు పెడతారు. మీరు ప్రేమతో నాకు మెసేజ్లు పెడతారు, ఎవ్రీథింగ్ ఓకే. కానీ ఏంటంటే అంతకు మించిన పనులలో నేనున్నాను. అర్థం చేసుకోండి. నేను మీరు పెట్టే ఫంక్షన్లకు కావచ్చు, మీరు పెట్టే పార్టీలకు కావచ్చు, నేను వచ్చే పరిస్థితిలో నేను లేను. అంతకు మించిన పనులు చాలా ఉన్నాయి. చాలా తగలెట్టే పనులు చాలా ఉన్నాయి. అవన్నీ ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఎందుకంటే నా టార్గెట్లు చిన్న చిన్న టార్గెట్లు కాదు. అవి నేను రీచ్ అవుతానా లేదా అనే విషయం పక్కకు పెడితే, నేను చేసే ప్రయత్నం స్ట్రాంగ్‌గా చేస్తాను. అంటే ఇంక ప్రపంచంలో ఈడు ఇంత ఈ వర్క్ విషయంలో ఈ టార్గెట్‌గా ఈడు ఇంత చేస్తున్నాడు కదా! వీడిలాగా ఇంకెవడు చేయలేడు అన్నంతగా చేసేస్తాను. రిజల్ట్ ఏముంది దాని ఇష్టం. రావచ్చు, పోవచ్చు. రాకపోయినా కూడా నేను ఎంజాయ్ చేస్తాను నా కెరియర్‌ని. సో, అలా నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. ఆ ప్రాసెస్‌లో నేను ఎక్కువ బయట టైమ్ స్పెండ్ చేయలేని పరిస్థితి. అర్థం చేసుకోండి. నేను ఆల్మోస్ట్ ఎక్కడ కూడా బయటగా అంటే ఏవో మన ఈసీ ఫంక్షన్ జరిగాయి కదా! దాని తర్వాత ఎక్కడ బయటకొచ్చిన పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే నా వర్క్ బిజీలో నేనున్నాను. అర్థం చేసుకోండి. ఇప్పుడేమైనా నేను మళ్ళా బయటకొచ్చాను అంటే ఓన్లీ నా సినిమాల కోసం, నేను డబ్బింగ్ కోసం కావచ్చు, మా సాకేత్ సాయిరామ్ గారిని కలవడం కావచ్చు, ఇవి వీటి ముఖ్యమైన విషయాలకి నేను బయటకొచ్చి నేను అన్నీ అవి టైం స్పెండ్ చేస్తుంటానేమో కానీ, సో మిగతా విషయాల మీద నేను టైం స్పెండ్ చేసే పరిస్థితిలో నేను లేను. అర్థం చేసుకోండి. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫంక్షన్లు ఏవి జరిగినా కూడా, మీవేవైనా కూడా ప్రాజెక్టులు అవుతున్నా, రెండోది ఏమన్నా లొకేషన్ రమ్మని కొందరు అంటుంటారు. ఏం చేయాలి, మేము వచ్చి ఏం చేయాలి చెప్పండి? ఫంక్షన్‌లకి నేను రాకపోతే ఏమైనా అవుతదా? ఉన్నారు చూడండి, ఈసీలో పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు మనోళ్ళు. వాళ్ళందరిని పిలవండి, సరదాగా మీరు కలవండి. ప్రెజెంట్ అయితే నేను అందరినీ కలిసే పరిస్థితిలో నేను లేను. అర్థం చేసుకోండి. సో, కొన్ని మెసేజ్‌లు నాకు కంటిన్యూగా వస్తున్నాయి కాబట్టి వాళ్ళకు ఒక్కొక్కరికి నేను మెసేజ్‌లు పెట్టలేను, వాళ్ళని ఇబ్బంది పెట్టలేను. అందువల్లే డైరెక్ట్‌గా ఓపెన్‌గా కొన్ని విషయాలు డిస్కస్ చేద్దామనే ఉద్దేశ్యంతో ఈ స్పెషల్ వీడియోని ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. ఏ ఫంక్షన్‌లకి రాను, ఏ పార్టీలకి, ఎస్పెషల్లీ మందు పార్టీలకి అసలు రాను. ఎవరిని కలిసే సిచ్యువేషన్ ఉండదు. ఏమన్నా ఉన్నా కూడా ఈవెన్ ఏ ఫోన్‌లో నేను లిఫ్ట్ చేయను. ఏవైనా అర్జెంట్ ఉందనుకోండి మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే ఖచ్చితంగా నేను ఏదో టైంలో రెస్పాండ్ అవుతాను. అర్థం చేసుకోండి. సో, నన్ను అర్థం చేసుకుంటే నా అంత మంచి మనిషి మీకు ఎక్కడ కనపడడు. అర్థం చేసుకోకపోతే నా అంత డేంజరస్ మనిషి ఎక్కడ కనపడడు. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో, నన్ను నన్నుగా బతకనివ్వండి. నేను మీకోసం కాదు, ఎవడి కోసం బతకను. మనందరం కలిసి డెవలప్ అవ్వాలనే ఇంటెన్షన్‌తో ఇవన్నీ చెప్తున్నాను. ఇంత ఓపెన్‌గా ఇంత మరీ పచ్చిగా ఉంటే ఎవరేం చేస్తారు? 'వారణా సూర్యనా' అని మీరు అనుకోవచ్చు గానీ, చేయలేం. అంటే డిఫాల్ట్ నేను అలా పుట్టానేమో ఎవడికి తెలుసు? సో, నన్ను నన్నుగా బతకనివ్వండి. నా లైఫ్‌ని ఎంజాయ్ చేయనివ్వండి. నేను ఎంజాయ్ చేసే ప్రాసెస్‌లో, అంటే నా లైఫ్ నేను ఎంజాయ్ చేసే ప్రాసెస్‌లో ఖచ్చితంగా మీ అందరికి సపోర్ట్ అవుతాను. ఒక ఆర్టిస్ట్‌గా మీరు ఎదగాలనుకుంటున్నారా? ఒక డైరెక్టర్‌గా ఎదగాలనుకున్నారా? ఒక రైటర్‌గా ఎదగాలనుకున్నారా? ఇంకా డిపార్ట్మెంట్స్ ఎన్నో ఉన్నాయి. మీరు సినిమా ఇండస్ట్రీలో ఎదగాలనుకుంటే, నేను ఇండస్ట్రీలో మీకిచ్చే సపోర్ట్ నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు ఇవ్వరు. కానీ దీంట్లో ఒక స్వార్థం ఖచ్చితంగా ఉంది. నేను ఎదగాలి. నేను చేసే ప్రతి పనిలోనూ నేను ఎదగాలి. మిమ్మల్ని ఎదిగే విధంగా నేను ముందుకు తీసుకుంటూ వెళ్తూ ఉంటాను. సో, నా పనులు ఇలాగే ఉంటాయి. నా మైండ్ సెట్ ఇలాగే ఉంటది. నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను. సో, వారణా సూర్యను వారణా సూర్యలాగే ఉంచండి. ఏ ఫంక్షన్‌లకి నన్ను పిలవద్దు దయచేసి. ఏవి ఎస్పెషల్లీ మందు పార్టీలకి అసలు పిలవద్దండి. నాకు ఏవి అలవాటు లేవు. టీ, కాఫీ తాగను, మందు తాగను, అమ్మాయిల జోలికి ఎళ్ళను.
ఓన్లీ నా టార్గెట్లు, నా జీవితంలో కొన్ని టార్గెట్లు ఉన్నాయి. ఆ టార్గెట్ల దిశగానే నా అడుగులు వెళ్తూ ఉంటాయి. కొంచెం పచ్చిగా ఓపెన్గా డిస్కస్ చేస్తుంటాను. కొందరు నొప్పిస్తుంటాను, కొందరు కవ్విస్తుంటాను, కొందరు ఎడిక్షన్ ఉంది. వారణాసురే పెట్టే వీడియోలు, ఆ వీడియోని ఎవరు చూడరు కానీ హెడ్ఫోన్స్ పెట్టుకునేసి వాళ్ళ పనులు చూసుకుంటూ ఉంటారు. సో అంత మత్తుగా ఉంటాయి సార్ మీ మాటలు అని చెప్పేసి చాలామంది నాకు మెసేజ్లు పెడుతుంటారు. సో దానివల్లనేమో ఏంటి ఇంత వెరైటీగా తయారయ్యాడని చెప్పేసి అనుకుంటూ ఉండొచ్చు. నేను ఎప్పుడు తయారవ్వలే, ఆల్మోస్ట్ అలాగే కొంచెం అందరికీ డిఫరెంట్గా ఉంటానేమో మరి, అందువల్లే నా వీడియోల్ని అలా సపోర్ట్ చేస్తుంటారు, చూస్తూ ఉంటారు. సో ఏదైనా కూడా కల్మషం లేకుండా ఆర్టిస్టులు, టెక్నీషియన్లు నాకు పరిచయం అయ్యేవాళ్ళు ఇప్పుడు నాతోనే ఉంటారు. సో ఏవైనా కూడా మైండ్ గేమ్ ఆడాలి, అతి తెలివితేటలు చూపించాలంటేనే నాతో ప్రాబ్లం. అర్థం చేసుకోండి. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మంచి సినిమాలు చేయండి, మంచి సినిమాలు చేస్తూ ముందుకెళ్ళండి. మీకేదైనా కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆ ట్రావెల్లో ఈ సినిమా నుంచి సపోర్ట్ కావాలనుకుంటే విత్ ఈ సినిమా టర్మ్స్ అండ్ కండిషన్స్లో మీ ప్రాజెక్టులకి హెల్ప్ తీసుకోండి. నా పేరు వారణాసి సూర్య @ఈజీ సినిమా. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో ఆర్టిస్ట్గా కావచ్చు, టెక్నీషియన్గా కావచ్చు, డైరెక్టర్గా కావచ్చు, ఎదగడానికి విత్ జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో రూట్లో మీరు ఎదగడానికి ఈ సినిమా సపోర్ట్ హ్యాపీగా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు వారణాసి సూర్య @వారణాసి రాజమౌళి. థ్యాంక్ యూ.